అప్పటికి మిరాసి వ్యవస్థలో ఉన్నటువంటి అర్చకుల్ని తీసేశారు. అందులో తిరుపతోళ్ళని వరకు తీసేశారు ముందు ఆ రమణ దీక్షితులు బ్రదర్స్ ని తీసేసి మళ్ళీ అప్పటి నుంచి మిరాసి వ్యవస్థ కంటిన్యూ చేస్తున్నట్టు పెట్టారు. ముందు వాళ్ళ కోసమే అన్నమాట, నాశనం చేయడం కోసమే. అట్టుంది ఇది. కొంతమందిని ఉద్యోగాల్లోకి రప్పించడం కోసం విధానం మార్చి మళ్ళీ ఆ వెంటనే మళ్ళీ విధానం మార్చేశారు. అక్కడ ప్రభుత్వం యొక్క విధానాన్ని నమ్మేటట్లేదు ఆ విషయంలో, అక్కడ తప్పుగా ఉంది. ఇక మిగతాదంటారా అది కరెక్ట్ గా జరిగిందా లేదా అన్నది మనం జడ్జ్ చేయలేము. జగన్మోహన్ రెడ్డి దాంట్లో ఏదో జరుగుతోందనినో లేకపోతే వైసీపీ వాళ్ళు ఏదో విమర్శించడం వేరు. అలా విమర్శించినప్పుడు నువ్వు పొలిటికల్ గా మాట్లాడు. వచ్చి మాట్లాడుతున్నది డిఎస్సి అభ్యర్థులు, వాళ్ళకి సమాధానం మేము చెప్పాం కదా అంటున్నారు. ఆ సమాధానం నుంచినే కదా వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. మీ సమాధానం తప్పని వాళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు. దెన్ మీరు ఇప్పుడు సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కువ కెలుక్కోకుండా కోర్టులో వేశారు కదా, కోర్టు చెప్తుంది మేము చేసింది నిజమని అంటే అయిపోతుంది కదా, సింపుల్. అప్పుడు తీర్పు వచ్చాక మీరు అందరు తప్పు చేశారా అని చెప్పు నువ్వు. ఇప్పుడు ఎందుకు రోజు రాజకీయ సవాళ్ళు? మేము కరెక్ట్ చేసాం, జెన్యున్ గా చేసాం, 1:1 అన్నది కరెక్టే. ఇంకోటి నవోదయ ఉపాధ్యాయులు వాళ్ళని కూడా పిలిచారట. నవోదయ ఉపాధ్యాయులు నువ్వు 1:1 దాంట్లో పిలిచి మళ్ళీ ఆ తర్వాత నీకు నియామకం లేదన్నారట. అదేం లెక్క?